ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్య భాగము వైద్యుడైన లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 19వ వచనము. మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే అధికారము స్వతంత్రంగా కలిగినది కాదు, అది దేవుని నుండి అప్పగించబడిన వరము. అది గర్వము కోసము కాక ఆయన మహిమ కోసమే మనము వినియోగించాలి. దేవుని అధికారము లేని చోట బలహీనత అనేది ఉంటుంది. ఆయన అధికారము ఉన్న చోట అజేయత మనకు కలుగుతూ ఉన్నది. కాబట్టి నీవు క్రీస్తుతో పాలివాడవు అయినట్లయితే అప్పుడు ఆయన అధికారంలో నీవు పాలివాడవవుతావు. దాని ద్వారా సువార్త విస్తరణ, ఆత్మల రక్షణ, శత్రువుపై గెలుపు నీకు లభిస్తూ ఉన్నదని దేవుడి వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు నీకు అధికారము అనుగ్రహిస్తే శత్రువు బలమంతటి మీద నీకు అధికారం అనుగ్రహిస్తాడంట. సాతాను తంత్రములను నీవు జయించవలనని శత్రువు బలమంతటి మీద నీకు అధికారం అనుగ్రహిస్తానంటున్నాడు. దేవుని పిల్లలకుటకు అధికారం అనుగ్రహిస్తాడంట. దేవునితో ప్రేమ సంబంధము నీవు కలిగి జీవించాలని ఆయన నీతో ప్రేమ సంబంధాన్ని, దేవుని పిల్లలగుటకు నీకు అధికారాన్ని అనుగ్రహిస్తానని ఒక వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన పిల్లలుగా మనము జీవిస్తే గనక మనము సువార్త విస్తరణ, ఆత్మల రక్షణ, శత్రువుపై గెలుపును మనము పొందేవారముగా ఉంటాము. నా ప్రియ సహోదరులరా, దేవుడు నీకు వచ్చిన అధికారాన్ని నీవు గర్వము కోసము, స్వప్రయోజనముల కోసము నువ్వు వినియోగించక ఆయన మహిమార్థమై నీవు ఆ అధికారాన్ని వినియోగించలాగన అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగణుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము ప్రభువా. ఆయా నీవిచ్చిన అధికారాన్ని తండ్రి నీ మహిమ కోసము ప్రభువా మేము వినియోగించలాగిన నీ కృపను, నీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. శత్రువు బలమంతటి మీద ప్రభువా మాకు అధికారాన్ని ఇస్తానన్నావు. నీ పిల్లలుగా జీవించే అధికారాన్ని మాకు అనుగ్రహిస్తానన్నావు తండ్రి. అట్టి కృపను, విశ్వాసతను ప్రభువా నీలో కనపరిచి మేము జీవించలాగున ఈ దినమంతయును చల్లని రెక్కల కింద కాచి దాచి భద్రపరచమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.